పిల్లలు కూడా నా మాట వినడం లేదు, అసలు నన్ను ఖాతరు కూడా చేయటం లేదు. ఆచారాలు ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఆవిడ ఇంట్లో ఎవరిని ముట్టుకోదంట. ఆ నోటితో నాకు తెలిసిందేదో నేను చెప్పట్లేదండి, ఇదే ధర్మము అని నా గురువులు నాకు చెప్పారు, ఆ మాటే మీకు చెప్తున్నా. ఇప్పుడు ఆరాధిస్తే ఆ భగవంతుడు ఎందుకండి తిగిరాడు చెప్పండి? 10 రకాల నైవేద్యాలు పెట్టమంటారా? హలో అందరికీ, నేను నిన్న మా షాప్లో జరిగిన ఒక సంఘటన గురించి ఒక ఆవిడ క్రిస్టల్స్ కోసం వారి ప్రాబ్లమ్స్ చెప్పడం కోసం మా దగ్గరికి వచ్చారండి. నేను క్రిస్టల్స్ సేవ్ చేస్తాను, తెలుసు కదా. వారి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే దానికి సంబంధించిన క్రిస్టల్స్ ఇస్తూ ఉంటాను, మెడిటేషన్ కూడా చెప్తూ ఉంటాను. వాళ్ళ భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు అవుతున్నాయి, మేమిద్దరం సఖ్యతగా ఉండాలి, మా పిల్లలు కూడా నా మాట వినడం లేదు, అసలు నన్ను ఖాతరు కూడా చేయటం లేదు అని చెప్పి ఆవిడ కష్టాలన్నీ చెప్పుకొస్తూ ఉందండి. సో కానీ ఆవిడే కాదు, చాలామంది సిచ్యువేషన్ అలాగే ఉంది అని నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది అలాంటి ప్రాబ్లమ్స్తోనే మా దగ్గరికి వస్తూ ఉంటారు. పూజ చేస్తూ ఉంటుందంట ఆవిడ, ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటుందంట. ఆ పూజలో ఆవిడ పాటించిన ఆచారాలు వాళ్ళందరికీ చేదస్తాలుగా అనిపించి ఈవిడ్ని ఒక పనికి మాలిన ఆవిడలాగా పక్కన పెట్టేశారంట. ఈవిడ మాటకి ఖాతరు చేయడం అలాంటివి అసలు ఏమీ, పిల్లలు కూడా ఆవిడని ఖాతరు చేయడం మానేశారంట. ఆవిడ ఆచారాలు ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఆవిడ ఇంట్లో ఎవరిని ముట్టుకోదంట, బెడ్రూమ్లోకి వెళ్ళదంట, పూజ అయిన తర్వాత కూడా ఏమీ ముట్టుకోదంట, ఎవరు కూడా ఆవిడని ముట్టుకోకూడదంట. ఇవన్నీ పూజ అంటే నిత్య పూజలో కాదులండి, ఏవైనా పూజలు వ్రతాలు నోములు చేసేటప్పుడు అనమాట. నిత్య పూజలో దీపం పెట్టుకొని కూడా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళదంట, ఇంట్లో అందరినీ ముట్టుకుంటుందంట, అవన్నీ ఉంటాయంట. ఏదేదో చెప్తూ ఉంది. ఇలా ఉంటే ఇంకా ఎవరండి ఆవిడని ఖాతరు చేస్తారు? అసలు నిజంగా ధర్మంగా ఉండడము, ధర్మబద్ధమైన జీవితాన్ని మనం పాటిస్తున్నాము అని ఎప్పుడు మనకు అనిపిస్తుందంటే, కుటుంబ సభ్యులందరూ మన పూజలకి మనకి గౌరవం ఇవ్వాలి, మన పూజలో అందరి సహాయ సహకారాలు ఉండాలి. ముఖ్యంగా మన భర్త మన పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చెప్పగానే సరే చేసుకో, నీ ఆనందాన్ని నేను ఎప్పుడు కాదనను అని అంటూ మనం పూజలకి కావాల్సిన సామాగ్రి తెచ్చినప్పుడే ఆ పూజా ఫలితం అనేది మనకి లభిస్తుంది, మన కుటుంబానికి కూడా లభిస్తుంది. అంతేకాని మీ చేదస్తాల వల్ల మీ చేదస్తాలు వాళ్ళపై రుద్దుతూ అది వాటికి ఆచారాలు ఇదే నియమము అని చెప్పి వాళ్ళని విసిగిస్తూ ఉంటే ఇంకా ఇంట్లో గొడవలు కాకుండా ఇంకేమవుతాయి చెప్పండి? పూజలు చేయడానికి ఎక్కువ ఐటమ్స్ కూడా వాడటం అనేది పెరిగిపోయి ఉందండి. అది కూడా మనకి ఆర్థిక స్తోమత సహకరించాలి. అలా లేకుండా ఏదో సోషల్ మీడియాలో వాళ్ళు ఈ దీపాలు పెట్టారు, వాళ్ళు ఇన్ని పువ్వులు పెట్టారు, వాళ్ళు ఇన్ని ఐటమ్స్ పెట్టారు, ప్రసాదాలు ఇన్ని రకాలు పెట్టారు, నేను పెట్టాలి అని మన భర్తని మనం ఇబ్బంది పెడుతూ మనం కనుక పూజలు చేస్తే అది ధర్మం కాదు. అది భర్తని ఇబ్బంది పెట్టడము, మీ ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకోకుండా మీరు కూడా వాళ్ళ చెయ్యాలి అనుకోవడం కూడా చాలా చాలా పెద్ద తప్పండి. మన ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకొని మనం ఎంతవరకు చేయగలమో, తిథులు వారాలు నక్షత్రాలు ఒక్కొక్కసారి మంచి మంచి వ్రతాలు అన్నీ కూడా ఒకే నెలలో రావచ్చు. రాబోయేది శ్రావణ మాసము, ఆషాఢంలో వారాహి అమ్మ నవరాత్రులు, ఇలా ప్రతీ నెల ఏవో ఒక పూజలు ఉంటాయి. ఈ పూజలన్నీ మనం పాటించాలంటే ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ బ్రహ్మచర్యం పాటించాలంటే భర్త సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలి. భర్త ఎప్పుడైతే మనం చేసే పూజకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారో అప్పుడు మాత్రమే మనం ఆ పూజకి అర్హులమవుతాము, ఆ పూజ చేయగలుగుతాము. లేకుండా భర్తని ఇబ్బంది పెడుతూ మనం గనక ఆ పూజలు చేస్తే ఎలాంటి ఉండదు. అది అసలు ధర్మమే కాదు. ధర్మం అంటే మనం కోరిన కోరిక కానీ, మన భర్త మనల్ని కోరిన కోరిక కానీ మనం తీర్చడమే ధర్మం అన్నమాట. ఇలాంటి ధర్మబద్ధమైన జీవితాన్ని మనం పొందాలి అనుకుంటే నిత్య దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను చెప్పిన మాట కాదండి.
నా గురువులు నాకు చెప్పిన మాట, నేను ధ్యానం నేర్చుకున్నప్పుడు, జపం కోసం మంత్రం తీసుకున్నప్పుడు మా గురువులు ఏం చెప్పారు, జపం చేయడానికి అసలు ఏం కావాలి, ఆ మంత్రాన్ని మనం అలా చదువుతూ ఉండాలి దేవుడి దగ్గర కూర్చొని. ఆ మంత్రదేవతను చూస్తూ మంత్రం చదివితే సరిపోతుంది. అంత దానికి మనం ఇన్నిన్ని పువ్వులు వేసామా లేదా కాదండి, అసలు అదంతా అవసరం లేదు. అవన్నీ మన యొక్క స్టేటస్ని చూపించుకోవడానికి తప్ప భగవంతునికి అవి ఏమీ అవసరం లేదు. మీరు కార్తీక పురాణంలో చూడండి, కొన్ని వ్రత కథల్లో చూడండి, అందులో భగవంతుడు ఏం చెప్తున్నాడు, సింపుల్గా నాతో మనస్సు పూర్తిగా భక్తితో నన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి నేను అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు. అంతేకాని మీరు ఇన్ని పూల దండలు వేశారు, ఇవన్నీ మీ సాటిస్ఫాక్షన్ కోసం అండి, అంతే తప్ప భగవంతునికి ఏదో నైవేద్యం, మన స్తోమతకి తగ్గ నైవేద్యం పెట్టాలి, దీపారాధన, నిత్య దీపారాధన చేసుకుంటూ మనము పూజ చేసుకోవాలి. అంతేగాని ఏదోదో చూసేసి ఏవేవో చేదస్తాలు ఇవన్నీ మన పిల్లల మీద, మన కుటుంబం మీద, మన అత్తమామల్ని తిడుతూ మనం ఏమీ చేయకూడదు. నాకు అత్తమామలు లేరు, ఏదో నేను చెప్తున్నా అని అనుకోకండి. ఇప్పుడు నేను పూజ చేస్తున్నానే అని అనుకోండి, ఒక మాట చెప్తాను, దానికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పాను అనుకోండి, ఆ ఖర్చుకి నేను ఇంతకు పెట్టలేను అని చెప్పినప్పుడు ఆ రోజు మంచిగా లేచి ఒక దీపం పెట్టుకొని భగవంతుడి దగ్గర కాసేపు కూర్చోండి. నేనైతే అదే చేస్తానండి. నేను నిత్య దీపారాధన నాది చూసినట్టయితే నేను రోజు ఒక 20 రూపాయలు పువ్వులు కొనుక్కొని పెట్టుకుంటా అంతే. ఒక్కొక్క రోజు నాకు మార్కెట్కి షాప్ నుంచి వెళ్ళడం అవ్వకపోతే నేను ఆ పువ్వులు కూడా పెట్టను, ఎక్కడో ఒక పువ్వు తెచ్చుకొని ఆ పువ్వుని లలిత అమ్మవారికి సమర్పించుకొని దీపం పెట్టుకుంటాను అంతే. ఇది నేను చెప్పే స్థాయి నాకు ఉందో లేదో నాకు తెలియదు, నా గురువులు నాకు చెప్పిన మాటలే మీకు చెప్తున్నా. ఇంతకు మించి నా నోటితో నాకు తెలిసిందేదో నేను చెప్పట్లేదండి. ఇదే ధర్మము అని నా గురువులు నాకు చెప్పారు, ఆ మాటే మీకు చెప్తున్నా. ఇప్పుడు నేను శుక్రవారం పూజ చేసుకుంటున్నా, శుక్రవారం నేను ఉప్పు దీపం పెట్టుకుంటా, కామాక్షి దీపం పెట్టుకుంటా. ఉప్పు ప్రతి వారము కొనను, ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఒక 3 వారాలు వస్తుంది ఒక ప్యాకెట్, నేను అది అలా పెట్టుకుంటాను. ఆ ప్యాకెట్ని నీ ఇంట్లో వాడను, ఆ ప్యాకెట్ని అలా దేవుడికి పెట్టిన ప్యాకెట్ని పక్కన పెట్టేసుకుంటాను. ప్రతి వారము మనం ఉప్పు తెచ్చుకోవాలి అంటే అది 10 రూపాయలైనా కూడా ఎక్కువేనండి. మనం పూజ 10 రూపాయలతో రోజు కంప్లీట్ చేసుకుంటున్నామా లేదా ఒక దీపం పెట్టుకొని ఇంట్లో ఉన్న 2 చిప్సులో లేకపోతే 2 కిస్మిస్ పళ్ళు నైవేద్యంగా పెట్టుకొని మనం మనస్ఫూర్తిగా భగవంతునితో, దేవుడా నాకు ఈ రోజుకి ఇది కలిగింది, ఇది నేను నీకు సమర్పిస్తున్నాను అని మనసుని ఆయన పాదాల దగ్గర ఒక పువ్వు రూపంలో పెట్టి ఆయన్ని ఆరాధిస్తే ఆ భగవంతుడు ఎందుకండి దిగిరాడు చెప్పండి? 10 రకాల నైవేద్యాలు పెట్టమంటారా? పెట్టమనరు. మనకి అలా పెట్టాలి అంటే మన ఆరోగ్యం కూడా మనకి సహకరించాలి, ఆర్థికంగా సహకరించాలి. ఇన్ని సహకరిస్తే కానీ ఒక పూజ కంప్లీట్ అవ్వదు. మీరు సోషల్ మీడియాలో చూసి చేదస్తపు ఆచారాలు, అంగులు ఆర్భాటాలు, ఎవరో వాళ్ళు ఇది కొన్నారు కంపల్సరిగా ఇది నేను పెట్టాలి, ఇలాగే పెడితేనే పూజా ఫలితం వస్తుంది అని ఎవ్వరూ చెప్పట్లేదు. ముఖ్యంగా మన పురాణాల్లో కానీ వేదాల్లో కానీ భగవంతునికి మనస్ఫూర్తిగా మనం ప్రార్థించడమే గొప్ప విషయము. అందులోనే భగవంతుడు తృప్తి చెందుతాడండి. ఎలాంటి ఇకపైనైనా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతూ పూజలు అనేవి ఎవరూ చేయకండి. నిత్య దీపారాధన చేసుకుంటూ మీరు మంచి ఆచారాలు కూడా చేదస్తంగా ఏదో వాళ్ళని కుటుంబ సభ్యుల్ని ముఖ్యంగా భర్తని ఇబ్బంది పెడుతూ ఎలాంటి పూజలు చేయొద్దు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.